హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి నెయ్యిని మనం ఇంట్లోనే ఎలా ఈజీగా కవ్వం లేకుండా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది మిక్సీ జార్లో అండి, చాలా మంచిగా వచ్చేస్తుంది. ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. దీని వివరాలు ఏంటనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. దీనికండి మనము పాల మీగడ కాకుండా పెరుగు మీగడ తీసుకోవాలి. ఎప్పుడైనా పెరుగు మీగడైతే మనకు స్టోర్ చేసుకున్న 10 days ఉంచుకున్నా కూడా అండి ఖరాబ్ కాదు. అదే పాల మీగడైతే కొంచెం చేదు లెక్క అనిపిస్తుంది. అందువల్ల మనం పాలు తోడేసేటప్పుడే మిగడతో పాటు తోడేసుకొని పెరుగు అయ్యాక అప్పుడు మిగడను తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా నేను ఒక 10 days పెట్టుకున్న మిగడని ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. వీటికి మనకి చల్లటి వాటర్ ఉంటే చాలంతే. మిక్సీలో ఈజీగా 5 minutesలో మనకి ఎంత వెన్న అంటే అంత వెన్న వచ్చేస్తుంది. అది ఎలా ఏంటి దీని వివరాలు కూడా మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా చేసుకోనండి మనం నెయ్యిని స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నెయ్యి ఖరాబ్ కాదండి. ఇలా పూసగా నెయ్యి కూడా ఇంత కమ్మటి వాసనతోనే చాలా బాగుంటుంది. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఇది ఎలా ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే నేను ఒక 10 days నుంచి తీసినది పెరుగు మీది మిగడండి. ఇలా మనం ప్రతిరోజు తీసేసుకొని వెంబటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెరుగు మీద తీసాం కాబట్టి మళ్ళీ వేరే ప్రత్యేకంగా తోడేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా గట్టిగా మనకు పెరుగు మీద అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఏంటనేది చూసేద్దాం. దీన్ని ఒక మిక్సీ జార్, పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక సగానికి వేసుకోవాలండి. తర్వాత మంచి బాగా కూలింగ్ ఉన్న వాటర్ పోసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే మనకు వెన్నపూస మరింత వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడవుతుంది కాబట్టి ఎమ్మటే జారు మనకు అప్పుడు వెన్నపూస అనేది అంత మంచిగా రాదు. అందుకే మనం ఎంతసేపు మిక్సీ పట్టినా కూడా కూల్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసేసుకొని 1 మీద పెట్టేసుకోవాలండి మిక్సీ జార్ని. మరి హైలో తిప్పొద్దు. ఒకసారి చూడండి, ఇలా చేశాక ఇలా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసండి. మళ్ళీ ఒకసారి మనం మిక్సీని పట్టేసుకోవాలి. కానీ చాలా 5 minutesలో మనకి ఎంత నెయ్యి అంటే అంత నెయ్యి చేసుకోవచ్చు. అంత ఈజీ అన్నట్టు. చూసారు కదా, ఇలా గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొన్ని మనం కూలింగ్ వాటర్ పోసేసుకోవాలి. అన్నిటికి కూడా దీనికి కూలింగేనండి, కూలింగ్ వాటర్ పోసేసుకోవాలి ఎప్పుడైనా. ఇలా మొత్తం వెన్నపూస మనకు పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం పైకి వచ్చేసాక ఒక 2 minutes తర్వాత మనం వేరే గిన్నెలోకి దీన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇంత బాగా వచ్చేసిందో చూడండి. అసలు చాలా అంటే చాలా. దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బటర్ కింద కూడా వాడుకోవచ్చు. నెయ్యే కాకుండా మనం ఒక ప్లాస్టిక్ కవర్లో దేంట్లో పెట్టేసి ఒక షేప్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. బయట బటర్ తీసుకోకుంటే ఈ విధంగా కూడా మనం ఇంట్లో చేసుకొని ఒకసారి నెయ్యి ఒకసారి బటర్ కింద కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. అంత ఇంట్లో కాబట్టి అండి, ఈ బటర్తో చేసిన ఏది చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఈ మజ్జిగని కూడా మనం ఎన్ని రకాలైన సమ్మర్లో మంచిగా యూజ్ అవుతుంది. ఈ మజ్జిగ దీంతో మనం చల్లచారు చేసుకోవచ్చు. లేదంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎండ టైంలో కూడా మజ్జిగ ఒక గ్లాస్ తీసుకోవచ్చు. లేదంటే ఈ మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టేసి కూడా 1 week వరకు కూడా ఉంచుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని తాగేయచ్చు. ఇప్పుడు ఈ బటర్లో ఉన్న మజ్జిగనంతా తీసేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో దీన్ని పెట్టేసుకోవాలి. నేను ఆ సిమ్లో పెట్టేసి అది అయ్యేలోపు మజ్జిగ చారు చేశాను కొంచెము. ఇలా మజ్జిగ చారు కూడా మీకు ఒకసారి వీడియో పెట్టేస్తాను. ఇప్పుడు మనకు అది కొంచెం ఫస్ట్ సారి పైకి వచ్చేస్తుంది, పొంగిపోతుంది. కొంచెం పెద్ద గిన్నెలో పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా కలపొద్దండి. ఈ విధంగా వచ్చేసాక దీన్ని అసలు కలుపుకోవద్దు. సిమ్లో పెట్టేసి మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కరిగించుకోవాలి నెయ్యిని. అంతే అండి, కమ్మటి నెయ్యి రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఖరాబ్ కాదు. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.